అంటే అసలు మనకి వాళ్ళకి కమ్యూనికేషనే లేకుండా పోయిందంటే హ్మ్. అప్పుడు ఇచ్చే పద్ధతి పెట్టారు క్యాష్. అదే. అవును. అప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా పే చేసేటటువంటి సిస్టమ్ పెట్టారు. అవును. దాన్ని ఒకే ఏరియాలో ఏ ఏరియాకి ఆ ఏరియాలో జన్మభూమి కమిటీ మీటింగ్ పెట్టి అక్కడ ఇస్తా ఉండేది. హ్మ్. అంతకుముందు అధికారులు ఇస్తా ఉండేవాడు. హ్మ్. వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గర మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర నుంచుని హ్మ్. వెయిట్ చేసి ఇచ్చే సిస్టమ్ నుంచి జన్మభూమి కమిటీ ఇచ్చేటటువంటి పద్ధతి తీసుకొచ్చారు. హ్మ్. అది కొంచెం సంస్కరణ అని బాబు భావించారు. హ్మ్. దాన్ని మరింత సంస్కరణ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. హ్మ్. వాలంటీర్ సిస్టమ్, సచివాలయ అవును. వ్యవస్థ ఒక వ్యవస్థ అన్నటువంటి. ఏర్పాటు చేసేసి. ఇంటి దగ్గరికే పెన్షన్ వచ్చేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. అవును. ఇప్పుడు దాన్ని అదే పెన్షన్ ఇంటి దగ్గరికే వస్తుంది. కాకపోతే వాలంటీర్ అక్కర్లేదు. నేరుగా వీళ్ళు తీసుకొచ్చిస్తారు. సచివాలయ సిబ్బంది అన్నటువంటి చంద్రబాబు తీసుకొచ్చినటువంటి విధానం. హ్మ్. ఇది సంస్కరణ ఏంటంటే అధికారే తెచ్చిస్తాడు, ప్రభుత్వ అధికారి. హ్మ్. బట్ ఇది ఉట్టి అధికారే వల్ల కాలేదు కదా. హ్మ్. అందరూ చేశారు కదా. అందరూ చేయాల్సొచ్చింది. చేయాల్సి వచ్చింది కదా. హ్మ్. అప్పుడు ఆ సంస్కరణకు సంబంధించి వీళ్ళ విధానం ఇది. హ్మ్. రెండో పాయింట్ ఏంటంటే ఈ ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని దానికి దూరం చేశాడు పెన్షన్. హ్మ్. ఇప్పుడు జన్మభూమి కమిటీ సిస్టంలో రాజకీయ నాయకులు